వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అధికార పక్షము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్స్ అని కూడా కాదు. సోషల్ మీడియా అంటే ప్రజల వాక్కు, అంటే వాక్ స్వాతంత్రం. అంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని హననం చేస్తున్నారా అని అడుగుతున్నా. సోషల్ మీడియా అంటే ఏంటండి? ప్రజల మీడియా అంటే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఇలాంటి అన్నట్లు హ్యాండిల్స్లో పెడతా ఉంటారు. మామూలు కామన్ ప్రజలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి కామన్ ప్రజలు జనరల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలామంది మాట్లాడతారు. అంటే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి మాట్లాడకూడదా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలన తలపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇదేమన్నా డిక్టేటర్షిప్పా? ఇదేమన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాము? అంటే వాక్ స్వాతంత్రం లేదా? రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అసలు నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఎన్ని రకాలుగా గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నెన్ని మాటలు అన్నారండి. అసలు లోకేష్ ఆయన అయితే డైరెక్ట్గా రెడ్ బుక్ పట్టుకుని నేను నోట్ చేసుకుంటున్నాను, ఎవరిని వదలను, కడ్రాయర్తో పరిగెట్టిస్తాను, ఈ మాటలు మాట్లాడాడు. ఈ వాస్తవం కాదా? మరి డిప్యూటీ సీఎం కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు నార తీస్తాను, తాట తీస్తాను, మరి ఈ మాటలు మాట్లాడారు. ఈ వాస్తవం కాదా? సాక్షాత్తు దేశంలోనే గతంలో 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 50% ఓట్ షేర్ వచ్చింది. మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి సైకో జగన్ అని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? మరి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు మాట్లాడితే పుణ్యాత్ములు, ప్రజలు మాట్లాడితే పాపాత్ములనా? దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. అసలు మీరు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు చేసే దుష్ప్రచారం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 10% కూడా చేయరు. దుష్ప్రచారం అని కూడా కాదు, పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ ఆ రేంజ్లో మీరు చేస్తారు. మీ అఫీషియల్ పేజెస్లోనే ఇంకా మీరు నోటుకొచ్చిన మాటలు, అబద్ధపు రాతలు ఇవన్నీ కూడా మీ సోషల్ మీడియా అఫీషియల్ పేజెస్లోనే పెట్టారు. మరి సాక్షాత్తు మీ ఈనాడు పేపర్లోనూ ఆంధ్రజ్యోతి పేపర్లోనూ నేరుగా ఎమ్మెల్యేలు బ్రాందీ షాపులు ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అందులో వాటాలు అడుగుతున్నారని డైరెక్ట్గా రాసిన సందర్భాలు. మేమేమి చెప్పినవి కాదు కదా, మీ పేపర్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి అందులో రాసినప్పుడు మరి వాళ్ళపైన ఏం కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది వాస్తవం కాదా? ఫ్రీ శాండ్ అన్నారు. ఫ్రీ శాండ్ ఎక్కడైనా దొరుకుతుందా? దొరకట్లేదు. ప్రతి ఎమ్మెల్యేలకి వాటాలు ఉన్నాయి. ఇది బహిరంగ ఓపెన్ సీక్రెట్. ఇది డైరెక్ట్గా నేరుగా ఇవాళ ఈనాడు పేపర్లో గోదావరి ఏదైతే బ్రిడ్జ్ ఉందో, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మొత్తం యథేచ్ఛగా శాండ్ దోచేస్తున్నారని ఈనాడు పేపర్లో రాశారు. అక్కడ మళ్ళీ బ్రిడ్జికి ఆ స్తంభాల దగ్గర ఇసుక తీయకూడదని నిబంధనలు ఉన్నాయి. దాన్ని తుంగలోకి తొక్కి మొత్తం అంతా కూడా శాండ్ తీస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇప్పుడు కొత్తగా కాతేరు దగ్గర
అంటే రాజమండ్రి పరిధిలోకి వస్తుంది, సిటీ పరిధిలోకి కొత్తగా ఒక ర్యాంప్ ఓపెన్ చేశారు. మొత్తం డ్రెడ్జింగ్ మెషిన్లు పెట్టి 200 మెషిన్లు పెట్టి మొత్తము ఆ 4th బ్రిడ్జ్ దగ్గర స్తంభాల దగ్గర మొత్తం శాండ్ అంతా తీసేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం అంతా లూటీ మరి చేస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే ప్రమేయంతో జరుగుతూ ఉంది. మరి ఇది వాస్తవం కాదా? మీ ఈనాడు పేపర్లలో రాస్తే మరి వాళ్ళపైన ఏం కేసులు కట్టారండి? ఇప్పుడు నేను తీసుకుని వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటే నా పైన కూడా కేసులు పెడతా ఉన్నారు. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మేము రెడీగానే ఉన్నాం. మీరు ఏదో లీక్లు ఇచ్చుకుంటున్నారు కదా, అరెస్టులు చేస్తా ఉన్నా, అరెస్టులు చేయండి, రెడీగా ఉన్నాం. మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 7లో హామీలు ఇచ్చారో దాని గురించి మేము లేవనెత్తుతూ ఉంటే మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటింది, 5 నెలలు కావస్తూ ఉంది. మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు? ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని గొంతెత్తుతామండి. తప్పేముందండి ఇందులో? మీరు సూపర్ 6 హామీలు అన్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, అమ్మఒడి మేము గతంలో టైంకి జగనన్న డబ్బులు ఇచ్చేవాడు, మీరేదో తల్లికి వందనం అన్నారు, ఎక్కడ ఇస్తూ ఉన్నారు? ప్రతి తల్లికి ఇస్తా అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, మీరు ఇవ్వలేదు కదా. దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం తప్పు ఉందండి? ఇప్పుడు కాలేజ్ పిల్లలు అందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్లకు కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. మరి వాళ్ళకి ఫీజులు కట్టాలి. గతంలో విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు, ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు విడతల వారీగా ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? దేనికి జైల్లో పెడతారండి? ఎందుకు జైల్లో పెడతారండి? పాపం ఇంటూరు రవికిరణ్ అని చెప్పి ఆయన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయో అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఇప్పుడు రాజమండ్రి వచ్చారట, మేమందరం పరామర్శకు వెళ్తాం. అసలు మేము అడుగుతాం, అసలు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారా? పాపం వాళ్ళు భార్యా పిల్లలు వాళ్ళందరూ కూడా పాపం తిరుగుతూ ఉన్నారు. మొత్తం అన్ని స్టేషన్లు, రాష్ట్రంలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారు. అంటే దేనికి అని అడుగుతున్నా. ఇది ఏమన్నా ఉగ్రవాదా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? ఇదెక్కడ న్యాయం అండి? ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, సోషల్ మీడియా ప్రజల పక్షాన నుంచోండి, ప్రజల పక్షాన మాట్లాడదాం, గొంతెత్తి లేవనెత్తుదాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరైతే సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా మర్చిపోరు. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా. నందిగాం సురేష్ గారు, ఆయన ఒక సాధారణమైన రైతు, ఫోటోగ్రాఫర్ కింద పనిచేశాడు. మరి ఆయన్ని అక్రమంగా అరెస్టులు చేశారు అని ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి పరామర్శించి ఆయన్ని సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీని చేశారు. సోషల్ మీడియా వారియర్స్ ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు, మీకు తగు న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా మా పాపం వాలంటీర్స్ అండి, మరి 10,000 ఇస్తామని చెప్పి మరి సుమారుగా 4 లక్షల మంది వాలంటీర్లకి ఆశ చూపించి వాళ్ళని ఏం చేశారండి? గాలికి వదిలేశారు. పాపం వాళ్ళు సచివాలయాల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏంట్రా అంటే ఏం లేదు, మొండి చేయి చూపించారు. మరి ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దీని గురించి మాట్లాడితే జైల్లో పెడతారా? ఇది కాకుండా డైరెక్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు 30% వాటా ఇవ్వాల్సిందే బ్రాందీ షాపుల్లో, వైన్ షాపుల్లో అని డైరెక్ట్గా పబ్లిక్గా ప్రెస్ ముందు మాట్లాడాడు. అంటే డైరెక్ట్గా బెదిరింపులు చేస్తాం. మరి ఆయన పైన ఏం కేసులు కట్టారండి? దాని గురించి మేము సోషల్ మీడియాలో పెట్టకూడదా? ఏం తప్పు చేసినట్టండి?